సమస్యలో ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా కన్నీళ్ళ పర్యంతమా యేసు సన్నిధికి రండి సమస్య తీరునది ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునది. మనశ్శాంతి ఉందా? మనశ్శాంతి ఉందా? భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? చిలక గోరెగ్గల్లాగా ఉన్నారా? కుక్క పిల్లిలాగా ఉన్నారా? ఏంటంట కుక్క అది బో ఉంటుంది, మ్యావ్ మ్యావ్ ఉంటుంది. దాని భాష దీనికి అర్థం కాదు, దీని భాష అంతే. కొంతమంది పురుషులు గొయ్యి గొయ్యమంటారు, కుయ్యి కుయ్యమంటారు అంతే. వీళ్ళ బాధలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోరు, ఒకళ్ళొకళ్ళు క్షమించుకోరు, సరి చేసుకోరు, ఇద్దరు కలిసి ప్రభు పాదాలు పట్టుకోరు. మీ సమస్యలు మనుషుల దగ్గరికి వెళ్ళకండి, కోర్టుల దగ్గరికి వెళ్ళకండి. న్యాయాధిపతి ప్రభు ఉన్నాడు. నీవు అన్యాయం చేయబడితే నీ పక్షంలో ప్రభు ఉన్నాడు, నీకు న్యాయం చేస్తాడు. ప్రభు పాదాలు పట్టుకో. నీ భర్త మారాలని కోరు కానీ చావాలని కోరకు. అబీగయీలుకు ఒక దుర్మార్గుడైన భర్త ఉన్నాడు, మోటోడంట. ఎవరు ఆయన పేరు? నాబాల్. దుర్మార్గుడు, మోటోడు, తాగుబోతు. దావీదు చంపడానికి వస్తాడంటే హల్లెలూయా అనలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడి నా భర్త దోషమో నా దోషమని ఎంచుకో అని కన్నీటితో క్షమాపణ అడిగింది. ఇవాళ నేను ఇక్కడ నిలబడున్నానంటే మా అమ్మగారు నన్ను కన్న తల్లి, తండ్రులు. నా తండ్రి తాగుబోతు, ఇంజనీర్ కదా. చేట్లపేకలో క్లబ్బులు, త్రాగుడు, జీపుల్లో, కారుల్లో తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. రాత్రుల్లో 8 మంది పిల్లలు మేము. మా అమ్మ ప్రభు నమ్ముకుంది, ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఎన్ని తిట్టినా, ఎన్ని గొడవ పెట్టినా అమ్మగారింటికి పోలేదు. అమ్మగారికి వెళ్ళిపోయి ఉంటే మా బతుకులు ఏమైపోయి ఉండేవి. అన్నిటినీ తట్టుకుంది. ఎప్పుడు చూసినా ముసుగేసుకొని ప్రార్థన చేస్తుండేది. మా నాన్నేమో సరదాగా తిరుగుతుండేవాడు. జైపాల్, నువ్వు చెడిపోతున్నావురా, నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకో అంటే చాలు. ఊరికమ్మా, దేవుడు నమ్ముకున్నావు, మేము ఏడుతో కూర్చున్నావు, జాలిగా తిరుగుతున్నాడు నాన్న. నేను కూడా అలాగే తొందరగా పెద్దోడు అయిపోయి సిగరెట్లు, త్రాగుడు అన్నీ చేసి జాలిగా తిరుగుతావు. దేవుళ్ళు ఎడు తెయ్యలే, చచ్చిపోయా చూసుకుందాం అనేవాడిని. అలా అనొద్దయ్యా, మీ నాన్నను దేవుడు మారుస్తాడు అన్నది మా అమ్మ. ఆయన మారితే నేను మారుతానులే అన్నాను. మారడనుకోని మారాడు. ఒకరోజులో కాదు, 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు బాధపడుతున్నా ఓర్పుతో, సహనంతో, భర్త మార్పు కొరకు కన్నీటితో ప్రార్థిస్తే అద్భుతంగా మారాడు మా నాన్న. ఇలాంటి మీటింగ్ జరుగుతుంటే సముద్రంలో పడి చచ్చిపోవడానికి కాకినాడలో వెళ్తున్నాడు. నా భార్య ఎప్పుడు చెప్తుంటుంది, ప్రార్థన చేసుకొని చేస్తే మోక్షం దొరుకుద్ది కదా. అక్కడేదో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారని నేరుగా వచ్చాడట పాస్టర్ గారి దగ్గరికి. ప్రార్థన చేయండి, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడట. ఎందుకు చచ్చిపోవటం? ఉద్యోగం లేదా? నేను గజెటెడ్ ఆఫీసర్ని. భార్య పిల్లలు లేరా? గుండు ముక్కలాంటి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి అప్పులా? లేదు, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. మరి ఎందుకని చచ్చిపోతావు? మనశ్శాంతి లేదు నాకు, సంతోషం లేదు నాకు. నువ్వు చావకూడదు. నీ కోసం యేసు ప్రభు మరణించాడు, మోకరించని ఆ దైవజనుడు ప్రార్థన చేశాడండి. పరిశుద్ధాత్ముడు ఆయన ముట్టాడని ఆ రాత్రికి రాత్రి మా నాన్న మారిపోయాడు. 18 ఏళ్ళు ఎవరిస్తారుగా నేను కళ్ళారా చూశాను అది. అందుకే నేను యేసు ప్రభువుని నమ్మాను. ప్రార్థన వలన మనుషులను, దుర్మార్గులు మార్చబడతారు. తెల్లారిన తర్వాత ఆయన బైబిల్ కొనుక్కొచ్చాడు. ఇంట్లో ఉన్న సినిమాలు, సీట్ల బ్యాగులు, సావత్ బ్రాంతి బాటలు అన్నీ తగలబెట్టేశాడు. రోజు చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాడు. మార్పు కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నీ భార్య నిన్ను విసిగించేది ఉందేమో, వదిలిపెట్టేద్దు.
పొమ్మనొద్దు, పరస్త్రీ వ్యామోహంలో పడవద్దు. నీ ఓర్పు, నీ సహనం, నీ విశ్వాసం, నీ భార్య పరిశుద్ధపరచబడుతుంది, లేక నీ భర్త పరిశుద్ధపరచబడతాడని బైబిల్లో ఉంది. కాబట్టి కుటుంబంలో మనశ్శాంతి కావాలంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయండి. ఒక చెయ్యి ఏం చేయకపోతే ఒక్క చెయ్యి శబ్దం ఏం చేయలేదు. ఎప్పుడు భర్త మీద భార్య, భార్య మీద భర్త నేరాలు మోపుకోవద్దు. ఇద్దరు సరలేరు, అదిగే గొడవ మీకు. ముందు నీ తప్పును ఒప్పుకో, నీ భర్త కొరకు లేక భార్య కొరకు ప్రార్థించు, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఒక్క నిమిషం మీరు నిలబడద్దు, కానీ ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు కదమ్మా. మళ్ళీ నిలబడొద్దులేండి, కానీ ప్రార్థన చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి. మా ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్యాభర్తలకు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది సాతాను గారి సమస్య అండి. అది సాతాను మంచిగా ఉన్నారండి భార్యాభర్తలు ఇద్దరు. తెలుసా ఎవరాళ్ళు? ఆదాము ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా? నా నరం, నా మాంసం, నా నారి, నా భార్య అని కౌగులించుకునే కూర్చున్నాడు ఇద్దరు. ఇద్దరు మధ్యలో దూరేడాడు. దూరిడే తినొద్దన్న ఫలాన్ని తినిపించేశాడు. అంతే. ఈమె మీద ఆయన చెప్తున్నాడు, ఆయన మీద ఈమె చెబుతున్నాడు. నా నరం, నా ఎముకన్నా ఆదాం ఏమంటున్నాడు? నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను, నేను చాలా మంచోడు అంటున్నాడు. మంచోడా? ఇవాళ అదే గొడవ. భర్త ఏమో భార్యను దెయ్యం అంటాడు, భార్య ఏమో భర్తను సాతాను అంటాడు. మొత్తానికి సాతాను గాడు నిన్ను ఆయన్ని ఇద్దరిని పట్టాడు. మీ ఇల్లు కాదు, అది సైతాన్ రాజ్యం అయిపోయింది. ఇక మీ పిల్ల కుట్టి సైతాన్లు అన్నమాట. ఏ సైతాన్లు? పిల్లలు సైతాన్లో తయారవుతుంటారు అంతే. ఇక ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒకసారి ప్రార్థన చేద్దాం కుటుంబాల కోసం. పరిశుద్ధుడా, కుటుంబములు కట్టేవాడు నీవయ్యా, కూలగొట్టేవాడు సాతానుని గ్రహించి అపవాదికి చోటు ఇవ్వకుండా నీ కంచె మా ఇంటి చుట్టూ ఉండనట్లు ఈ వినుకొండలో ఉన్న ప్రతి కుటుంబంలో ఈ రాత్రి నుండి కుటుంబ ప్రార్థన జరుగుటకు దేవదూతలు ప్రతి ఇంటి మీద కావలి ఉండుటకు, ప్రతి ఇంటి చుట్టూ యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచె వంటి కంచె ఉండి అపవాది కార్యములకు, అసమాధానములకు, కీడుకు, నష్టముకు చోటివ్వకుండా పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తే, నిన్ను మా గృహానికి ఆహ్వానిస్తే జక్క ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి గృహము పట్ల నెరవేరుటకు సహాయం చేయము. సమస్త విషయమైన అపవాది కార్యములను, దురాత్మల సమూహములను, కలహములు తెచ్చు ఆత్మను, గర్వపు హృదయాలను, అసూయ ద్వేషాలను, కుటుంబమును కూలగొట్టుటకు ప్రయత్నించే దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రతి గృహము నింపబడి శాంతి సమాధానాలతో వర్ధిల్లునట్లుగా మా శాపమును సెలవులో కొట్టివేసావు గనుక మా పితరుల దోషములు మా మీదకు రాకుండా నీ సిలువ యొద్ద వాటిని విడిచిపెడుతున్నాం. నీ దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కుటుంబ సమస్యల